మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనము ఇక్కడ ఒక కొత్త శాస్త్రాన్ని తీసుకోబోతున్నాం. మీరు ఇప్పటివరకు స్కూల్స్ లో చదువుకున్నారు, రకరకాల శాస్త్రాలు చదువుకున్నారా లేదా? చదువుకుంటున్నారుగా. ఏం చదువుకున్నాం మనము? ఫిజిక్స్ చదువుకున్నాం, భౌతిక శాస్త్రము, ఫిజికల్ సైన్స్, రసాయనిక శాస్త్రము, కెమికల్ సైన్స్, లేదంటే ఆర్థిక శాస్త్రము, ఎకనామికల్ సైన్స్. ఓకే, తర్వాత హిస్టారికల్ సైన్స్, చరిత్ర. ఇవన్నీ తెలుసు మనకి. కానీ ఎన్నో విద్యలు ఉన్నాయి. ఎన్ని విద్యలు ఉన్నాయి? కోటి విద్యలు ఉన్నాయి. కోటి విద్యలు దేనికోసం? కూటి కొరకే. కోటి విద్యలు కూటి కొరకే. యాక్చువల్లీ కోటి విద్యలు కాదు, కోటిన్నొక్క విద్య ఉన్నాయి. ఎన్నున్నాయి? కోటిన్నొక్క విద్య ఉంది. కోటి విద్యలు కూటి కోసము, కానీ ఒక్క విద్య మాత్రం కూటి కోసం కాదు. ఆ విద్య పేరు ఏమిటంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య నేర్చుకున్నామా? లేదు. ఆ బ్రహ్మ విద్యని ఇంగ్లీష్ లో మనం స్టైల్ గా ఏమంటామంటే స్పిరిచువల్ సైన్స్ అంటాం. ఫిజికల్ సైన్స్ ఉంది కదా, స్పిరిచువల్ సైన్స్. మ్యాథమెటికల్ సైన్స్ ఉంది కదా, గణిత శాస్త్రం, అలాగా స్పిరిచువల్ సైన్స్. ఆర్థిక శాస్త్రం ఉంది కదా, అలాగే స్పిరిచువల్ సైన్స్. మ్యూజికల్ సైన్స్, నృత్య శాస్త్రం. ఇందాక అమ్మాయి డాన్స్ చేశారు, నృత్య శాస్త్రము. అలాగే దీన్ని ఆత్మ విద్యా శాస్త్రము అంటాము. దీన్ని ఇంకొక పేరు ఏమిటంటే ఆధ్యాత్మిక శాస్త్రము.